నమస్కారం 7 న్యూస్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు భద్రత కల్పించండి। విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీకే లావణ్య బాబు ఆవేదన। పేద ప్రజల లబ్ధిదారులకు టీకా గృహాలను అందజేసిన చిత్తూరు నగర మేయర్ ఆముద, నగర కమిషనర్ అరుణ। చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు డివిఈఓ సయ్యద్ మౌలా। ఈ నెల 16వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ ఖచ్చితదారులు సద్వినియోగం చేసుకోవాలి। డిఎల్ఎస్ఏ కార్యదర్శి తరుణ్ కుమార్। చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ప్రజా నాయకులు సీకే బాబుకు ప్రభుత్వం భద్రత సిబ్బందిని కల్పించాలని విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు సీకే లావణ్య బాబు విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా చిత్తూరు నందు సీకే బాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీకే బాబు సతీమణి లావణ్య బాబు మీడియాతో మాట్లాడుతూ 1984 సంవత్సరం నుండి పార్టీలు రాజకీయ పదవులు అనుభవించిన వ్యక్తి సీకే బాబు అన్నారు। చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారని తెలిపారు। సీకే బాబుకు 4 గన్మ్యాన్లు ఉండేవారని వారిని నిన్నటి రోజు నుండి తొలగించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు। ఆయన ప్రస్తుత రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు। దీనిని దృష్టిలో పెట్టుకుని యథావిధిగా గన్మ్యాన్లను పునరుద్ధరించాలని సీకే లావణ్య బాబు కోరారు। ప్రజలతో మమేకమవటం మూలంగా మాకు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి। మరి నిన్న ఆల్ ఆఫ్ సడన్ సీకే బాబు గారికి ఉన్న ప్రత్యేకమైన భద్రతను తొలగించడం జరిగింది। నలుగురున్నారు, 2+2 ఉన్నారు। సో నలుగురిని కూడా తొలగించడం జరిగింది। సో ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో ప్రజలతో మమేకమయ్యే ఏ నాయకుడికైనా కూడాను, ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఇంత సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తికి ప్రజలతో మమేకమైనప్పుడు ఖచ్చితంగా ఒక భద్రత అయితే ఉండాల్సిన అవసరం ఉంది। మేము ప్రభుత్వానికి మరి ఎస్పీ గారికి కూడా మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా మీరు తిరిగి సీకే బాబు గారికి భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నాం। మనం చూస్తే 2-3 సందర్భాల్లో దాదాపు 7-8 టైమ్స్ ఎక్కువ 9 సార్లు సీకే బాబు గారి పైన హత్యా ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది। సో ఆ నిందితులందరూ కూడా లోపల ఉన్నారు, కేసు కూడా కొంచెం జరుగుతూ ఉంది। అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఆయన ప్రజలతో చాలా దగ్గరగా మూవ్ అవుతా ఉన్నారు। అంటే ఆయన్ని ప్రజల దగ్గరికి పోవడానికి అడ్డంకి లాగా ఇప్పుడు ఇది కల్పించడం జరిగింది, తీసేయటం జరిగింది। సో దాన్ని తిరిగి పునరుద్ధరించి ఎస్పెషలీ ఇంకా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే మాకు బాగుంటుంది అని తెలియజేస్తా ఉన్నాం। ఒకవేళ మాకు ఏదైనా జరిగినా, మా కుటుంబానికి కానీ సీకే బాబు గారికి కానీ ఏదైనా జరిగినా కూడా అది ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది। సో తప్పకుండా దయించి మాకు ప్రత్యేకమైన భద్రతను తిరిగి కల్పించాలని కోరుకుంటా ఉన్నాం। సో మీడియా ద్వారా అట్లే ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇట్లాంటి సంఘటనలు జరగటం మంచిది కాదు। సో దీన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। పేద ప్రజలకు గృహాలు అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని చిత్తూరు నగర మేయర్ ఆముద అన్నారు। చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో పూనేపల్లి వద్ద నిర్మించిన టీడ్కో గృహాలను మేయర్ ఆముద, నగరపాలక కమిషనర్ అరుణ, డిప్యూటీ మేయర్లు రాజేష్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ టీడ్కో గృహాలకు పూజలు నిర్వహించి గృహ ప్రవేశాలు నిర్వహించారు। అనంతరం లబ్ధిదారులకు గృహాలు అందజేశారు। ఈ సందర్భంగా నగర మేయర్ ఆముద మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు టీడ్కో గృహాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు। మొత్తం 2832 గృహాలకు గృహ ప్రవేశాలు నిర్వహించి లబ్ధిదారులకు పట్టాలు, తాళాలు అందించామని తెలిపారు। ఇల్లు ఇచ్చినందుకు మరి పేదవాళ్ళకు మేము చాలా సంతోషపడుతున్నాం। మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు, తర్వాత నాతోటి డిప్యూటీ మేయరు, ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారు, మళ్ళీ ఏఐ గారు అందరూ కూడా బృందం అంతా కూడా ఇవాళ చాలా రోజులు కష్టపడి వీటన్నిటిని కూడా ఒక రూపుదిద్ది ఈ యొక్క హౌసింగ్ కాలనీని బాగా డెవలప్ చేయడం జరిగింది। ఇవాళ మంచి రోజుగా చూసి ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ యొక్క పేదవారికి ఇల్లుని వచ్చి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇంటి బీగాలు ఇచ్చి వాళ్ళతో దాంతోపాటు వాళ్ళకి చీర, జాకెట్స్ అని కూడా పసుపు కుంకుమ అంతా ఇచ్చి మహిళలకి అందరినీ కూడా ఆదరిస్తున్నారు। ఇలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు। చంద్రబాబు నాయుడు చేయని పనిని ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేదలు సంతోషిస్తూ ఇవాళ ఒక కుటుంబ సభ్యురాలుగా ప్రతి ఒక్క మహిళను చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేస్తూ ఇవాళ పూజలు జరిపి వాళ్ళు ఒక పండగ వాతావరణంతో
ఇంటిని గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలో మేమందరూ కూడా భాగస్వామ్యం అవ్వడానికి గర్విస్తూ అందరూ సంతోషిస్తున్నాము. ఇది అందరూ కూడా ఇల్లును సంతోషంగా ఉండి మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో జరపాలని సంతోషిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు 2800 పైచలకు ఇండ్లు పేదవారికి గృహప్రవేశానికి అవకాశం కల్పించిన మన జగనన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. మరి సొంత ఇల్లు అంటే చాలా పెద్ద కళ. పేదవాళ్ళకి చాలామంది సొంత ఇల్లు గురించి ఆలోచించి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు పూర్వము. అలా బాధపడకూడదనే కాన్సెప్ట్తో సొంత ఇల్లు కావాలని జగనన్న పెద్ద సంకల్పం తీసుకొని ఈరోజు అందరికీ ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం మాకు చాలా గర్వంగా ఉంది. తాను తిరుపతిలో ఉంటూ 30 సంవత్సరాలుగా పలు వ్యాపారాలు నిర్వహించేవాడని, తాను కూడా స్థానికుడేనని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తనకు పూర్తి స్థాయిలో సహకరించాలని జనసేన తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో జనసేన తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ఓ గమ్మతైన దృశ్యం చోటు చేసుకుంది. వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమన అభినవ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని తిరిగి ప్రయాణమై ఆలయం వెలుపలికి వచ్చారు. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులు అమ్మవారి దర్శనం కోసం ఆలయంలోని ప్రవేశించారు. దీంతో ఇద్దరు అభ్యర్థులు ఒకరికొకరు ఎదురుపడడంతో ఈ అనూహ్యమైన సంఘటనకు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భూమన అభినవ్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు ఆప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఈ నెల 16 16వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కాంక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరణ్ కుమార్ మాట్లాడుతూ, చెక్ బౌన్ కేసులు అన్ని రకాలైన సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ తో పరిష్కరించబడునని తెలిపారు. ఇప్పటికే 1500 కేసులు గుర్తించామని, ప్రీ లోక్ అదాలత్ లో 400 కేసులు పరిష్కరించామని, వీటితో పాటు ఇంతవరకు 241 ప్రీ లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. జిల్లా కోర్టుతో పాటు 13 మండలాల్లో లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శుభోదయ స్వాగతం. రేపు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ అంటే 16/3/2024 జరగబోయే జాతీయ లోక్ అదాలత్ని మన చిత్తూరు జిల్లా అంతా కూడా వాస్తవ్యులందరూ కూడా దీన్ని ఈ యొక్క విధానాన్ని ఉపయోగించుకొని మీ కేసులు ఏవైతే ఉన్నాయో సివిల్, క్రిమినల్ తగాదాలు, ఈ క్రిమినల్ తగాదాలు కూడా మనకి చట్టం చెప్తున్నట్టుగా చట్టంలో ఏదైతే ఉందో ఆ సెక్షన్ల వరకు మనం రాజీ చేసే ప్రక్రియని మనం చేపడుతున్నాం. అయితే ఇక్కడ ఈ సివిల్, క్రిమినల్ కేసెస్లో భాగంగానే మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్సైజ్ కేసులు కూడా, అంటే సారాయి కేసులు, సారాయి అంటే ఐ మీన్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్యూటీ పెయిడ్ లిక్కర్ సంబంధించి మరి గతసారి ఇచ్చినటువంటి కమిషనర్ గారు ఇచ్చిన, ఎక్సైజ్ కమిషనర్ గారు ఇచ్చిన ఆ ఉత్తర్వుల మేరకు మనం ఏమేమైతే కేసెస్ని కాంపౌండ్ చేయొచ్చో ఆ కేసుల్ని మనం రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు MVOPs అంటే మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్, అలాగే ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఒరిజినల్ పిటిషన్స్, లేబర్ డిస్ప్యూట్స్, ఇలా రకరకాల కేసుల్ని ఏమైతే రాజీ చేయొచ్చో, మరి ముఖ్యంగా నేను ఇక్కడ మన చిత్తూరు ప్రజలందరినీ కోరేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీవేమైనా సరే చెక్ బౌన్స్ కేసెస్ ఉంటాయి, వాటిని సామరస్య ధోరణిలోనే వాటిని మీరు రాజీ చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని అనుకుంటున్నాను. ఈసారి డిఎల్ఎస్ఏతో పాటు 13 మండల్ లీగల్ సర్వీస్ కమిటీస్ కూడా మనం జిల్లా అయితే మన జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్ ఏమో పాత చిత్తూరు, ఇప్పుడు తిరుపతి, చిత్తూరు అండ్ అన్నమయ్య జిల్లాల్లో కొన్ని పార్ట్స్ మన చిత్తూరు పాత కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 37 బెంచ్ల్ని మేము నియమించి 37 బెంచ్ల ద్వారా ఈ యొక్క కేసుల్ని రాజీ చేసే ప్రక్రియని మనం చేపట్టబోతున్నాం. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయంటూ
ఈవో సయ్యద్ మౌలా తెలిపారు. ఈ సందర్భంగా డివిఈఓ మాట్లాడుతూ ఇదివరకు జరిగిన అన్ని పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన 12 మంది విద్యార్థులను డిబార్ చేశామన్నారు. ఈ నెల 20వ తేదీన జరిగే వొకేషనల్ పరీక్షలతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ పూర్తిగా ముగిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాశారని తెలిపారు. చిత్తూరు నగరంలోనే పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందన్నారు. స్పాట్ వాల్యుయేషన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 50 సెంటర్లో పరీక్షలు జరిగినాయి. అన్ని సెంటర్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులతో అన్ని సౌకర్యాలతో ఎగ్జామినేషన్ చాలా ప్రశాంతవంతంగా జరిగినాయి. ఈ పరీక్షలు ప్రారంభానికి ముందు మన గౌరవనీయులైన కమిషనర్ సార్ గారు కమిషనర్ సార్ గారు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత మనస్తత్వంతో రాయాలనే ఉద్దేశంతో ముందుగా అధ్యాపకులకు అనేకమైన ట్రైనింగ్స్ ఇచ్చారు. విద్యార్థులు ప్రతి కళాశాలల్లో ఒక అధ్యాపకుని ఎంపిక చేసుకొని వాళ్ళ కౌన్సిలర్గా అంటే ఎలాంటి మానసిక ఒత్తిడులు విద్యార్థులకు వచ్చినా వాళ్ళు పరిష్కరించే విధంగా వాళ్ళు ఒక లెక్చరర్ని నియమించారు. విద్యార్థులు సంతోషంగా పరీక్ష హాల్లో ప్రవేశించి సంతోషంగా వెలుపలికి రావాలని మన గౌరవనీయులైన కమిషనర్ సార్ యొక్క ఉద్దేశము. 4th పిల్లర్ గా విధులు నిర్వహిస్తూ వివిధ పత్రికల్లో పనిచేసిన వెంకటరత్నం గుండెపోటుతో మృతి చెందడంపై పలువురు ఆయనకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విశాలాంధ్ర, నేటి మన దేశం తదితర పత్రికల్లో పనిచేస్తూ గుండెపోటుతో వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన అందరి పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించేవారని, ఆయన లేని లోటు జర్నలిస్టులకు తీరని లోటుని పలువురు మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు భద్రత కల్పించండి. ట్రస్ట్ అధినేత సీకే లావణ్య బాబు ఆవేదన. పేద ప్రజల లబ్ధిదారులకు టీకా గృహాలను అందజేసిన చిత్తూరు నగర మేయర్ ఆముద, నగర కమిషనర్ అరుణ. చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు డివిఈఓ సయ్యద్ మౌలా. ఈ నెల 16వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ ఖచ్చితదారులు సద్వినియోగం చేసుకోవాలి. డిఎల్ఎస్ఏ కార్యదర్శి తరుణ్ కుమార్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills TV.